శ్రీమాత్రే నమః. శ్యామల నవరాత్రిలో 5వ రోజు. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ అమ్మవారి దయతో బాగాలని కోరుకుంటూ శ్యామల నవరాత్రులు అప్పుడే చూస్తూ 5వ రోజుకి వచ్చేసామన్నమాట మనం. ఇంకో అమ్మ, ఈరోజు శ్రీ పంచమి, వసంత పంచమి. అంటే తిథులు తగులు మిగులు ఉండడం వల్ల నిన్న మధ్యాహ్నం నుంచి వేళ 8 గంటల వరకునో 9 గంటల వరకునో ఉందని చెప్తున్నారు. ఇంకా అమ్మ శ్యామలమ్మ సరస్వతి పూజ అయింది. అమ్మకి రోగం అయితే వచ్చేసిందండి కరెక్ట్గా నవరాత్రుల మధ్యలో వచ్చింది. చూద్దాం మరి అమ్మ ఏం పరీక్ష పెడుతుందో. మీకు మాట అర్థమైపోయి ఉండాలి పాటిగా. పెద్ద అలంకారం చూసిస్తారు కానీ ఒక్క నిమిషం. దీపాల వెలుగులో అమ్మ ఇలా ఉంటుంది. అమ్మ ఇంకో అమ్మకి ఈరోజు మందారాలు ఎక్కువ విడిచినాయి అనమాట. ఇక్కడ అష్టోత్తరానికి ఇక్కడ పూజ చేసేసి కొన్ని పూలు ఇలా సర్దేసి కొన్ని పెద్ద అలంకారంలో సర్దాను అనమాట. చూడండి అమ్మని, నేను తర్వాత మాట్లాడతా. చూసారు కదా అమ్మని, అదిగో అమ్మ. ఇంకో వీణ మీద పెట్టేశాను అనమాట మందార పూలన్నీ. ఇంకో ఇలా పెట్టాను. ఇది వీణ నేను కార్డ్బోర్డ్తో తయారు చేసింది అనమాట. అట్టలు ఉంటాయి కదా, అట్టతో తయారు చేసింది అది. మన యూట్యూబ్లో మేకింగ్ వీడియో ఉంది, కావాలంటే మన అమ్మవారి దయ్య ఛానల్లోనే కావాలంటే చూసుకోండి. అది 1 year బ్యాక్ చేసింది అనమాట. ఇంకా అమ్మ నెమలి పెంచం పెట్టుకుంది, కిరీటం పెట్టుకుంది, సూర్యుడు చంద్రుడు అవన్నీ పెట్టేసుకుంది. బొట్టు ఇంకో చంద్రవంక పెట్టుకుంది. బొట్లో కూడా అటు ఇటు కలవ పూలు పెట్టుకుంది. అమ్మకి ఏంటో చిలక మన కోసం చెప్పేస్తుంది అనమాట. జడ ఎలా వేసాను, ఎదరికి ఎలా వేసాను అనమాట. ఒక చెయ్యి ఇలా పెట్టుకుని ఒక చెయ్యి ఇలా పెట్టుకుంది అనమాట అమ్మ. డబుల్ స్టెప్ సారీ ఉంటుంది కదా, ఆ టైప్లో కట్టాను. రెండు కుర్చీలు వస్తాయి కదా, పైన కింద మధ్యలో వచ్చేలాగా అలా కట్టాను అనమాట అమ్మకి. ఇంకా అమ్మ ఇంకెలా రెడీ అయింది వేళకి. చాలా దారుణంగా ఉందండి పరిస్థితి, ఒళ్ళు కాలిపోతుంది. వెళ్ళాలి ఇప్పుడు కాసేపు ఉన్నాక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఏమో మొన్న వారాహి నవరాత్రులు కూడా సేమ్ ఇలానే నవరాత్రులు చేసే ముందు ఒక 5 days వరకు అలాగే తినేసింది రోగం పట్టుకుని. ఇప్పుడు ఇంకో శ్యామలమ్మకి వచ్చినప్పటికీ నవరాత్రులు మొదలయ్యాక పట్టుకుంది అనమాట. ఇది ఏమో ఇది అమ్మ పెట్టే పరీక్ష అర్థం అవ్వట్లేదు నాకు. ఆరోగ్యం సరిగ్గా ఉండకో అర్థం అవ్వట్లేదు, వాతావరణం తేడా కదే అనుకుంటా, ఏంటో మరి. ఇంకా అంటే ఇంకా వచ్చే టైం ఇంకా మనం ఏమనుకున్నా కూడా అలా అయిందనమాట. అలంకరణ ఉంది. నిత్య పూజ మానండి. నిన్న ఎవరో కామెంట్లో అడిగారు, అంగో అక్కడ చూడండి నిత్య పూజ అక్కడ అయిపోద్ది అమ్మకి. మామూలుగా నిత్యం చేసుకునే పూజ అయిపోద్ది. ఇంకా శ్యామలమ్మకి ఇక్కడ చేసుకుంటాను ఇలా తీసుకొచ్చి, ఎందుకంటే నాకు అక్కడ సరిపోదు. ఒకవేళ ఇక్కడ అలంకరణ పెట్టుకుని అక్కడ నిత్య పూజ శ్యామలమ్మ పీఠం అక్కడ పెట్టుకున్నా బాగోదని చెప్పేసి నేను 2 పక్కన పెట్టుకుంటాను. నాకు 2 పని కింద అవుతుంది. అమ్మకి తమలపాకులో తేనెతో పాటు పెరుగు అన్నం, సరస్వతి దేవి కదా, దద్దోజనం చేద్దాం అనుకున్నాం, ఓపిక లేదు. ఇంకా పెరుగు కలిపేసి, అన్నంలో పెరుగు కలిపేసి దాని మీద అమ్మకి తేనేస్తే ఇష్టం అనమాట. అలా తేనేసి అక్కడ అమ్మ దగ్గర పెట్టేసాను అనమాట. ఇంకా అలా అయింది పూజ. చాలా లేట్ అయిపోయిందండి వేళ. లెగిసినప్పటికే 7:30 అయిపోయింది, ఎందుకంటే లెగలేకపోయాను. మొత్తం బాడీ పెయిన్స్ ఫుల్గా ఉన్నాయి. సో ఇంకా అని చెప్పేసి అలా చేసుకున్నాను. ఏమో బలమా ఓపిక కూడా అమ్మేస్తుంది. నిన్న దానికోసం ఏం భయపడను. కాకపోతే కొంచెం ఉంటుంది కదా, నీరసంగా ఉందన్నమాట. జాగ్రత్తగా అమ్మ. నాకు అదొకటి, నవరాత్రిలో పడుకోవడం ఇష్టం ఉండదండి, పడుకోకూడదు అంటారు మధ్యాహ్నం పూట. అది పడుకుంటే మనం చేసే పూజకి పడుకోకూడదు అంటారు, కాబట్టి ఇంకా నేను పడుకోవట్లేదు అనమాట. ఇప్పుడే కాదు, ఏ నవరాత్రికి పడుకోను. బాగా ఎప్పుడు అంటే 1-2 సార్లు పడుకున్నానేమో అంతే మధ్యాహ్నం.
రాత్రి అలంకరణ కూడా అయినప్పటికీ అలా ఓపిక లేకపోయినా అలాగే చేశాను అమ్మకి. తను చేయించుకుంది, నేను చేయలేదు. తనే చేయించుకుంది అమ్మ. ఓపిక కూడా తనే ఇచ్చి చేయించుకుంది బంగారు తల్లి. ఇంకంతే, ఇంకా అలాగా జరుగుతూనే ఉంటుంది అనుకోండి. వీణ మీద అలా పూలు పెట్టడం నాకు నచ్చింది. వీణ అమ్మ ఈసారి బాగా పట్టుకు కూర్చుంది. ఎప్పుడు సరిగ్గా పట్టుకు కూర్చోదు, అటు ఇటు పడుతూ ఉంటుంది. ఈసారి కొంచెం బాగా పట్టుకు కూర్చుంది అనమాట. ఇంకెలా జరిగింది ఈ సంవత్సరానికి శ్యామలమ్మ నవరాత్రులు. ఏమో తర్వాత ఎలా ఉంటానో ఏంటో కూడా ఇది కింద ఉంది. నళిని అక్క కూడా అదే అంటుంది, చేయలేకపోతున్నాను అనేసి. నేను నా ఒప్పుకున్నంతకాలం నేను చేసుకుని, ఇంకా నేను అమ్మకి నార్మల్గా ఇంకోలా సింపుల్గా పీఠం పెట్టేసుకుని అప్పుడు చేసుకుంటా. ఏమో అమ్మ ఓపిక ఉన్నంతకాలం చేసుకుంటా. నాకు కుదరినప్పుడు, ఓపిక లేనప్పుడు మాత్రమే నేను అలా పీఠం పెట్టి చేస్తాను. ఇంకా ఓపిక ఉన్నంతకాలం ఇంక ఇంతే. ఇది 4వ నవరాత్రి శ్యామలమ్మది. దేవీ నవరాత్రులు అయితే 10వ నవరాత్రులు కూడా అయిపోయినాయి. 11వ నవరాత్రి అనుకుంటే ఈసారి 2013 నుంచి దేవీ నవరాత్రులు అయితే. మధ్యలో ఒక ఇయర్ బ్రేక్ వచ్చింది, మా నాన్నమ్మగారు ఎక్స్పైర్ అయిన ఇయర్. ఇంకెప్పుడు ఆగలేదు దేవీ నవరాత్రులు అయితే మాత్రం. అమ్మ అలాగే చేయించుకుంది. ఇంకా నిన్న చెప్పడం మర్చిపోయాను. నిన్న మొన్న మీకు చెప్పాను కదా చిలక కోసం, అదే నేను మామూలుగా అమ్మకి పెట్టేసిన అన్నము నేను గోడ మీద పెడతా ఉంటాను అనమాట. అరటిపళ్ళు కానివ్వండి, నేను తినగా మిగిలినవి, మా ఇంట్లో వాళ్ళు మేము తినగా మిగిలినవి, ఎవరికైనా ఇచ్చాక మిగిలినవి కొద్దిగా తీసి నేను ఏం చేస్తానంటే గోడ మీద అది పెడుతూ ఉంటాను. పెడుతుంటే నేను చిలక బుడుంగమని ఎగిరిపోయింది. ఉన్నది అది, కానీ నాకు కనిపించలేదు. కనిపించకుండా కీచుమంటే వెళ్ళిపోయింది. దాని ప్యారెట్ గ్రీన్ కలర్ మాత్రం కనపడింది అనమాట. అది ప్యారెట్ అని నాకు అర్థమైంది. సో ఏంటంటే అమ్మ ఆడుకుంటుందన్నమాట. ఆవిడ ఆటలు ఇంకా మనం చెప్పలేము. ఇంకా వాళ్ళని మనల్ని ఆటలాడుకుంటుంది బంగారు తల్లి. అలా చేస్తుందనమాట. ఆడుకుని బాలా తిరుపతి సుందరి కదా ఈవిడి. అందుకే నేను తాళి కూడా వేయట్లేదండి మా అమ్మవారికి. నేను అందుకే వేయను, ఎందుకంటే ఇవి నాకు చిన్నపిల్లగానే ఇష్టము. మా అక్క కింద, ఇంకా ఆవిడకి మేము పెళ్ళి చేయలేదు. మా అక్క ఈవిడే కాదు, దుర్గమ్మ. ఇంకంతే, ఆవిడకి అవుతుంది. శివయ్య రావాలి అప్పుడు కళ్యాణం అయినట్టు లెక్క నా దృష్టిలో. ఈవిడ మా ఇంట్లో బాలా త్రిపుర సుందరి కిందే ఉంది ఇప్పటికీ కూడా. నవవర్షప్రాయేనండి అమ్మ. నాకు అది నమ్మకం, గట్టి నమ్మకం. ఎందుకంటే నాకు అమ్మవారు ఎప్పుడన్నా ఏదన్నా బాధలో ఉన్నా కానీ, ఏదన్నా శుభం జరిగినా ఏంటో మీకు ఎలా వస్తుందా అంటే మీరు అనొద్దు, చెప్తున్నా నార్మల్గా. నాకు ఏ విధమైనది ఏది వచ్చినా సరే చిన్న పాపలాగా వస్తుందండి. బాలా త్రిపుర సుందరి కిందే కనిపిస్తుంది ఎవరో ఒకరి రూపంలో. అలా కనిపించిందంటే ఏదో అవుతుందని లెక్క. సో అందుకని నాకు అమ్మ బాల కిందే లెక్క. అందుకే శతమానాలు ఇంకా వేయట్లేదు. అమ్మ చెప్తుంది ఎప్పుడో పెద్దమ్మ కింద నాకు ఎప్పుడు కనపడలేదు, పెద్ద రూపంలో ఎప్పుడు అమ్మ కనపడలేదు పెద్ద బొట్టు పెట్టుకుని. అందుకే నేను ఎక్కువ చిన్న పాప కింద చూసుకుంటా అమ్మని. ఆ అమ్మ అప్పుడు వచ్చిన తర్వాత ఇంకా అంతా మారిపోతూ ఉంటుంది. ఇంకా చూసండి అయితే మరి ఇంకా 5 రోజులు అయిపోయింది అప్పుడు ఈ వేళకి. ఇంకా జాగ్రత్తగా ఇంకొక శనివారం వరకు మనం చేసుకుంటే అమ్మ మళ్ళీ సంవత్సరం వరకు అమ్మ రాదు. అక్కడే ఉంటుంది మన దేవుడి గదిలో. కాకపోతే ఏంటంటే ఇంతలా ప్రత్యేకంగా ఆర్భాటంగా మనం పెట్టుకుని చేసుకోవడానికి అవ్వదు. చిలకి సారింగో బాగా ఉందన్నమాట ఈ పక్కన ఇలా నుంచుని. సరే అయితే మరి అందరూ కూడా జాగ్రత్తగా చేసుకోండి. రోజులు బాగాలేదు, కొంచెం ఆరోగ్యం పట్ల కేర్ తీసుకునే చేసుకోండి. ఎందుకంటే మనం బాగుంటుందనే అమ్మకి ఆ బెల్లం ముక్కన్నా మనం పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ నైవేద్యం పెట్టి అమ్మని చూసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకో పడుతుంది, రెడీగా ఉంది పడేయడానికి ముక్కుడుక. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి అమ్మకి. ఎటువంటి భయాలు పెట్టుకోవద్దండి. అమ్మకి చేసిన వాళ్ళని ఎలా వస్తాయని మీరు అటువంటి ఏమనుకోవద్దు. అమ్మ పెట్టే పరీక్షలు అన్నమాట ఇవన్నీ. మనం జాగ్రత్తగా చేసుకుంటే అమ్మే వాటిలో మనల్ని నిలబెడుతుంది అనమాట. కాబట్టి ఇంకెంతే వీడియో. అలంకరణ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అమ్మ ఎలా ఉందో నచ్చుతుంది మీకు, నాకు తెలుసు ఆ విషయం. కాకపోతే ఏంటంటే నాకు సాటిస్ఫాక్షన్ కోసం. సరే అండి, అయితే ఉంటా మరి. శ్రీమాత్రే నమః.